పడుతుంది కానీ మేడం గారు అటు సెక్రటరీ రా ఏమంటే మీరు చొక్కలా ఎందుకు కనపడుతుంది తీస్తాం తీస్తాం ఏమంటే మీరు చొక్కాలు ఏంది ఫ్లెక్స్ కొంచెం పైకి పట్టుకోండి. ఫోటో ఒకసారి ఫోటో తీరా చేస్తున్నాను మీ ఊరాయన అడిగాడు ఇటు కొంతమంది అంటాం మనం ఫోటో తీద్దాం కొంచెంసేపు పాప నీ ఫోన్ ఇక్కడ తీసుకున్నా కొద్ది కిందకి చెయ్యి కొద్ది కిందకి పెట్టు కిందకి ఇటు కూడా కిందకి. అందరికీ నమస్కారం. రోటరీ క్లబ్ ఆఫ్ ఆంధ్ర ప్యారిస్ తెనాలి ద్వారా పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ మొక్కలు నాటడం అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది. మేము మొన్న 15వ తారీఖున రోటరీ క్లబ్ అధ్యక్షుడిగా రోటరీ క్లబ్ ఆంధ్ర ప్యారిస్ తెనాలి అధ్యక్షుడిగా ఎన్నికవడం మరుసటి రోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. దానిలో భాగంగా మొట్టమొదటి కార్యక్రమంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ మొక్కలు నాటడం అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది. రోటరీ క్లబ్ అనేది మీ అందరికీ తెలిసిందే, అనేక సేవలు అందిస్తూ ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్న సంస్థ. అయితే మేము ఎన్నికైన మొట్టమొదటి కార్యక్రమంలో మంచి కార్యక్రమం తీసుకోవడం చాలా ఆనందదాయకం. మీ అందరికీ తెలుసు, పర్యావరణ పరిరక్షణలో మొక్కలు అనేది వాటి పాత్ర మీ అందరికీ తెలుసు. మనం చూసాం, గత 4-5 సంవత్సరాల క్రితం వచ్చిన కరోనా వైరస్ సందర్భంగా ఆక్సిజన్ అనేది ఎంత విలువైందో మనందరికీ తెలిసిందే. ఇలా మొక్కలు పెంచడం ద్వారా సహజమైన ఆక్సిజన్ మనందరికీ లభించి ఆరోగ్యంగా ఉండటానికి ఉపయోగపడుతుందని చెప్పి నేను మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. మేమే కాకుండా ప్రజలు కూడా వారంతటా వారు కూడా స్వచ్ఛందంగా వారికి సంబంధించిన ప్రదేశాల్లో ఏదైనా వీలైన ప్రదేశాల్లో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణలో తోడ్పడాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి రోటరీ గవర్నర్గా ఉన్నటువంటి ఇద్దరు పూర్ణచంద్ర గారికి, రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ప్రెసిడెంట్ గుమ్మడి ప్రసాద్ గారికి, అదేవిధంగా మా క్లబ్ సెక్రటరీ మహేష్ గారికి, అదేవిధంగా క్లబ్కు సంబంధించిన ఇతర మెంబర్లందరికీ, కోశాధికారి కిష్టయ్య గారికి, అదేవిధంగా వేమూరు గ్రామస్తులకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏదైతే రోటరీ క్లబ్ ద్వారా వచ్చిన పిలుపు ద్వారా ఈ కార్యక్రమం మేము చేపట్టామో మీరు కూడా స్ఫూర్తి పొంది మొక్కలు నాటి ఈ పర్యావరణ పరిరక్షణలో తోడ్పడాలని చెప్పి అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నేను ఆంధ్ర క్లబ్ సెక్రటరీని. ఈరోజు పర్యావరణ పరిరక్షణ భాగంగా వేమూరు, కొల్లూరు ఆ పరిసర ప్రాంతాల్లో మొక్కలు నాటే కార్యక్రమం ఒకటి నిర్వహించాం. మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు క్లబ్ పురుడు పోసుకొని 3 రోజులైంది. మా మొదటి కార్యక్రమం ఈ పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం చేయడం చాలా ఆనందదాయకంగా ఉంది. మా క్లబ్ సభ్యులు, మా తోటి క్లబ్ సభ్యుడు ప్రెసిడెంట్ గారు గుమ్మడి ప్రసాద్ గారు, పాస్ట్ ప్రెసిడెంట్ గారు నల్లూరు వెంకటేశ్వర గారు, టీడీ బుజ్జి గారు, మా గవర్నర్ గారు ఈదర వెంకట పూర్ణచంద్ గారు, వీళ్ళందరి సహాయ సహకారాలతో మా క్లబ్ పురోగతి సాధిస్తుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం.
తెనాలి కనపడ ఫ్లెక్సీ లేచిపోయింది. అందరికీ నమస్కారం. రోటరీ క్లబ్ ఆఫ్ ఆంధ్ర ప్యారిస్ తెనాలి ద్వారా ఈ రోజున పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం వేమూరు మండలంలో చేపట్టడం జరిగింది. రోటరీ క్లబ్బు అనేది ప్రపంచంలో అత్యంత సేవాతత్వం కలిగిన క్లబ్బు. దీని ద్వారా ప్రజలకు అనేక రకాల వైద్య సహాయాలు అందించడం కానీ, పర్యావరణ పరిరక్షణ కానీ, అదేవిధంగా శాంతి చర్చల్లో పాల్గొనే విషయం కానీ, స్కిల్ డెవలప్మెంట్ విషయంలో కానీ, ఇలా అనేక విధాలుగా రోటరీ క్లబ్ ఈ సమాజానికి తోడ్పడే సంగతి మీ అందరికీ తెలిసిందే. ఈ క్లబ్ ద్వారా ప్రతి నెల కూడా ఒక డిజిగ్నేటెడ్ డేగా తీసుకుని ఏదో ఒక కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈ జూలై నెలలో పర్యావరణ పరిరక్షణ అనేది ఈ క్లబ్ తీసుకున్న నిర్ణయం. ఈ 19వ తారీఖున ప్రతి క్లబ్ సభ్యుడు కూడా ప్రపంచంలో అన్ని ప్రదేశాల్లో కూడా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. దానిలో భాగంగా తెనాలి ఆంధ్ర ప్యారిస్ క్లబ్ తరఫున వేమూరులో ఈ కార్యక్రమం చేపట్టాం. ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు పూర్ణచంద్ గారికి, అదేవిధంగా రోటరీ క్లబ్ ఆఫ్ వైకుంఠపురం ప్రెసిడెంట్ గుమ్మడి ప్రసాద్ గారికి, మా క్లబ్ సెక్రటరీ మహేష్ గారికి, కోశాధికారి కృష్ణయ్య గారికి, విచ్చేసిన క్లబ్ సభ్యులందరికీ, ఈ గ్రామ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంగా ఈ ప్రాంత ప్రజలకు ఒకే విషయం నేను తెలియజేయదలుచుకున్నాను. పర్యావరణ పరిరక్షణలో చెట్లు పాత్ర అనేది ఎంతో ముఖ్యమైనది. మీరు కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్క కుటుంబం కూడా ఒక చెట్టు నాటినట్లయితే మన సమాజానికి, మన పర్యావరణానికి ఎంతో ఉపయోగపడే పరిస్థితి ఉంటుందనేది కూడా మీరు అందరూ గమనించాలి. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఈ దేశంలో ఎలినో ఏర్పడటం వల్ల వర్షాభావ పరిస్థితులు, అంటే వర్షం తక్కువ కురిసే దానివల్ల మనం ఎన్ని ఇబ్బందులు పడుతున్నాం అనేది మనం గమనించాం. వీటన్నిటికీ కారణం కూడా చెట్లు తగ్గిపోవటమే. ఈ చెట్లు ఎక్కువ నాటడం వల్ల ఈ పరిస్థితులన్నీ కూడా అధిగమించే విధానం ఉంటుందని చెప్పి ఈ మీడియా ముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, తప్పకుండా ఈ నెలలో మీరందరూ కూడా ఒక్కొక్క కుటుంబానికి ఒక మొక్కైనా నాటే విధంగా ఉంటారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు రోటరీ ఇంటర్నేషనల్ ఇచ్చిన పిలుపు మేరకు డిగ్నిఫైడ్ డే సందర్భంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమం జంపని వేమూరు మధ్యలో గల ఈ రోడ్డుపై ఈరోజు సుమారుగా 50 మొక్కల పైన నాటడం జరుగుతుంది. ఈ ఆంధ్ర ప్యారిస్ క్లబ్బు 3 రోజుల క్రితమే ప్రమాణ స్వీకారం చేసుకోవటం, వారు ఫస్ట్గానే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవటం చాలా ఆనందదాయకం. మనకి ఈరోజు సోషల్ మీడియాలో ఎంతో జోక్గా వస్తున్నాయి. ఆక్సిజన్ ఇవి ఈపు తగిలించుకుని ఆక్సిజన్ పెట్టు తిరగటాలు అంటే వాళ్ళు జోక్గా చెప్పినవి కూడా ఈ మొక్కలను కనుక మనం పరిరక్షించకపోతే అవి త్వరలో రావటానికి కూడా అతిశయోక్తం కాదు. కాబట్టి ప్రజలందరూ మీకు సంబంధించి ఒక పుట్టినరోజు లేకపోతే మీ ఇంట్లో ఒక శుభకార్యం జరిగిన రోజు ఒక మొక్క నాటడం అలవాటు చేసుకోండి. ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్క మనిషి కనుక ఇట్లా మొక్కలు నాటుతూ ఉంటే మనం ఈ వాతావరణాన్ని పరిరక్షించుకోవచ్చు. మనం పిల్లలకి ఆక్సిజన్ ఇది లేకుండా ఆక్సిజన్ అందించడానికి, మన తర్వాత తరాన్ని కూడా సుఖ సంతోషాలతో గడపడానికి మనం ఎంతో తోడ్పడి వాళ్ళం అవుతాం. ఈరోజు ఈ కార్యక్రమం చేసిన ఆంధ్ర ప్యారిస్ అధ్యక్షులు కనగాల మధుసూదన్ ప్రసాద్ గారు, అట్లాగే సెక్రటరీ ఎర్రగొండ్ల మహేష్ బాబు, అట్లాగే మన కోశాధికారి కృష్ణయ్య గారు ఈరోజు ఈ మొక్కలు నాటడానికి ఆయన ముందుండి ఈ కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేసినందుకు ఆయనకి ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ క్లబ్ వారు ఇంకా ముందు ఇన్నటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నాను. పైకి చేయొచ్చు చెప్పమన్నారు
నేను ఫోటో తీయట్లేదురా, వీడియో ఫోటో నువ్వు తీసుకో. అందరికీ నమస్కారం. ఈరోజు కొల్లూరు గ్రామంలో కాకతీయ కళ్యాణ మండపంలో సుశ్రుత ఫౌండేషన్ మరియు ఏషియన్ వాస్కులర్ ఇన్స్టిట్యూట్ హైదరాబాదు వారిచే రోటరీ క్లబ్ ఆఫ్ ఆంధ్ర ప్యారిస్ తెనాలి వారి సహకారంతో క్రీస్తు కనగాల సుబ్బారావు గారి జ్ఞాపకార్థం కొల్లూరులో ఉచిత వాస్కులర్ హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి పెద్దవారిలో కాళ్ళకి సంబంధించిన నరాలు పిక్కల్లో ఇబ్బంది కలగటం ద్వారా రక్త ప్రసరణ ఆగిపోయి ఇతరత్ర అనేక వ్యాధులకి దారితీసే ఈ వాస్కులర్ ఇబ్బందుల్ని క్లియర్ చేయడం కోసం ఈ ఉచిత క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో పరీక్షలు చేయించుకుని ఎవరైతే ఆ వ్యాధి నిర్ధారణ చేయబడతారో వారందరికీ కూడా ఉచితంగా హైదరాబాదు తీసుకెళ్ళి వారే ఆపరేషన్ చేసి పంపించే విధానం కూడా ఈ క్యాంపు ద్వారా నిర్వహించబడుతోంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే కాళ్ళకి సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయో వారందరూ కూడా ఇక్కడికి వచ్చి పరీక్షలు చేయించుకున్నట్లయితే 5,000 రూపాయలు విలువైన ఉచిత పరీక్షలు చేయడంతో పాటు ఎవరికైతే దానికి సంబంధించిన వ్యాధి నిర్ధారణ జరుగుతుందో వారందరికీ కూడా హైదరాబాద్లో ఉచితంగా ఆపరేషన్ చేయడంతో పాటు వారి ఇతర వస్తువులకు సంబంధించిన సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ కార్యక్రమం కనగాల సుబ్బారావు గారి జ్ఞాపకార్థం ఆంధ్ర ప్యారిస్ రోటరీ క్లబ్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, రోటరీ క్లబ్ అనేది సేవలు చేయడంలో ప్రపంచవ్యాప్తంగా పేరెన్నికైన క్లబ్. దాని ద్వారా ఈ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒకసారి మనం గమనించినట్లయితే మేము కొత్తగా ఈ సంవత్సరం 2026-27 సంవత్సరానికి రోటరీ క్లబ్ ఆఫ్ ఆంధ్ర ప్యారిస్కి అధ్యక్షులుగా ఎన్నికవడం జరిగింది. ఇది మా రెండో కార్యక్రమం. మొదటి కార్యక్రమంగా వేమూరులో పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది రెండో కార్యక్రమం హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మనిషికి ఈ ప్రపంచంలో ఉన్న ఎవరికైనా ఏ మనిషికైనా కూడా ఆరోగ్యం అనేది ముఖ్యమైనది మనందరికీ తెలిసిందే. దానిలో భాగంగా ప్రతి ఒక్కరికి సహజమైన ఆక్సిజన్ అందాలంటే పర్యావరణ పరిరక్షణ చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. దానిలో భాగంగా ఏదైతే రోటరీ క్లబ్ ఇచ్చిన డిజిగ్నేటెడ్ డే సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమం చేయడం జరిగింది. రెండో కార్యక్రమంగా ప్రజల వైద్యానికి సంబంధించి ఈ కార్యక్రమం తీసుకున్నాం. వీటిని ఈ ప్రాంత ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకుని ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంగా ఇచ్చేసినటువంటి రోటరీ క్లబ్ సభ్యులందరికీ, అదేవిధంగా రోటరీ క్లబ్ మాజీ గవర్నర్ ఈదర పూర్ణచంద్ర గారికి, రోటరీ క్లబ్ ఆఫ్ వైకుంఠపురం అధ్యక్షులు గుమ్మడి ప్రసాద్ గారికి, మా క్లబ్కు సంబంధించిన సెక్రటరీ మహేష్ గారికి, ఇచ్చేసినటువంటి ఇతర కమిటీ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రోజు మన ఆంధ్ర ప్యారిస్ రోటరీ క్లబ్కి కనగాల మధుసూదన్ రావు గారు మరి ఎన్నికవటం
ఆ సందర్భంలో మొదటి కార్యక్రమంగా వేమూరులో కృష్ణయ్య గారు పర్యావరణ పరిరక్షణకి మొక్కలు అట్లాగే ఆరోగ్యాలకి మరి వాస్తవంగా ఇలా పేదవారందరికి కూడా ఎరుకోస్ నరాలకు సంబంధించిన ఇబ్బందులతో ఇబ్బంది పడుతుంటే దానికి సంబంధించి హైదరాబాద్ నుంచి మరి డాక్టర్ గారు వీళ్ళంతా వచ్చి టెస్ట్ చేసి మరి టెస్ట్ చేయడమే కాకుండా వాళ్ళందరికి కూడా లేజర్ ట్రీట్మెంట్ ₹1,00,000 దాకా అయ్యేదాన్ని ఉచితంగా చేసటం మరి ఇటువంటి కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా ఇక్కడ స్థానికంగా సహకరించిన మరి కనగాల సుబ్బారావు గారి ట్రస్ట్ మరి వాళ్ళ ఆధ్వర్యంలో గతంలో కూడా క్యాన్సర్ క్యాంప్ పెట్టారు. అంతకుముందు కిమ్స్ హాస్పిటల్ ద్వారా కూడా మెడికల్ క్యాంప్ పెట్టారు. ఇట్లా మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు వాళ్ళ అబ్బాయి డాక్టర్ కనగాల మసూదన్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ రోటరీ క్లబ్ ద్వారా ఇంకా అనేక కార్యక్రమాలు చేయాలని మరి రాజకీయాల్లో నా యొక్క స్వానుభవం చెబుతున్నా. రాజకీయాల్లో అనేకం పెడుతుంటాం లక్షలు కానీ దీంట్లో మనం దాంట్లో సగం పెడితే ప్రజల్లో మంచి గుర్తింపు ఉంటుంది. కాబట్టి ఎక్కువగా మన పేద ప్రజలకి మరి రాజకీయాలకు అతీతంగా ఇటువంటి కార్యక్రమాల్లో ఇంకా ఎక్కువగా డాక్టర్ మధు గారు పాల్గొనాలని మరి ఈ కార్యక్రమం చేపట్టిన కొల్లూరు వాస్తవులకి అట్లాగే మా కృష్ణయ్య గారికి అందరికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.